వెల్కమ్ బ్యాక్ టు ఇహా టీవీ. నేను మీ జర్నలిస్ట్ కావ్య. ఇక తెలంగాణ ఉద్యమం, ఆ ఉద్యమ స్ఫూర్తి, మలిదశ ఉద్యమం, తొలిదశ ఉద్యమం. తెలంగాణ ఉద్యమంలో అమరులైన వాళ్ళు ఎంతోమంది తల్లులకు కడుపుకోత మిగిలింది. ఈ విషయం అందరూ కూడా ఎరకనే. ఇప్పుడు ఎందుకు ఈ కొత్త ముచ్చట్లు చెప్తున్నాను అనుకుంటున్నారా? అవును, అంటే ఈ టైంలో మనం ఉద్యమం గురించి మరోసారి ఆలోచించుకొని ఆ స్మృతులను ఇంకోసారి స్మరించుకునే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే చాలామందికి తొలిదశ ఉద్యమం ఎట్లా జరిగిందో చదివి ఉంటారు, కానీ మలిదశ ఉద్యమాన్ని కళ్ళారా చూసిన వాళ్ళు, ఉద్యమంలో పాలు పంచుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందుకనే ఉద్యమాల గడ్డగా కూడా తెలంగాణకు పేరు వచ్చిన పరిస్థితి. అయితే మలిదశ ఉద్యమంలో మళ్ళీ అందరినీ ఏకం చేసి ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ బిడ్డ సొంత రాష్ట్రం కోసం, భూమి కోసం, భుక్తి కోసం, ఆత్మగౌరవం కోసం మళ్ళీ ఒకసారి పిడికిలి బిగించి జై తెలంగాణ అనే నినాదంతో తెలంగాణ సాధించుకోవడం కోసం అందరూ రోడ్లెక్కే పరిస్థితి. సో అందరినీ అలా ఏకం చేసింది తెలంగాణ ఉద్యమం సమయంలో పురుడు పోసుకున్నదే తెలంగాణ తల్లి విగ్రహం. సో తెలంగాణ తల్లి విగ్రహం అంటే ప్రతి ఒక్క తెలంగాణ వారికి కూడా దైవంతో సమానం. తెలంగాణ తల్లి విగ్రహం రూపుదిద్దుకోవడానికి కూడా ఎన్నో ప్రయోగాలు, ఎన్నో సమావేశాలు, ఎన్నో చర్చల అనంతరమే ఇట్లాంటి తెలంగాణ తల్లి విగ్రహం అనేది రూపుదిద్దుకుంది. సో ఈ సమయంలో తెలంగాణ తల్లి విగ్రహం గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే, అవును, వచ్చిన కొత్త సర్కారు తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చిన పరిస్థితి. అయితే ఫస్ట్ మనం పాతగా ఉండే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఒక్కసారి మనం చూద్దాం. అయితే తెలంగాణ తల్లి విగ్రహం గురించి మనకు ఉద్యమం సమయంలో వచ్చిన పరిస్థితి. అయితే అంతకంటే ముందు అంటే ఆంధ్ర, మద్రాసు ఏకంగా ఉన్న పరిస్థితుల్లో మద్రాసు నుంచి ఏపీ వేరైన సందర్భంలో కూడా వాళ్ళు తెలుగు తల్లి విగ్రహాన్ని రూపుదిద్దుకున్న పరిస్థితి. తెలంగాణ తల్లిని ఎట్లా మనం రూపుదిద్దుకున్నామో ఆ సమయంలో తెలుగు తల్లి విగ్రహం కూడా రూపుదిద్దుకుంది. తెలంగాణ ఉద్యమం సమయంలో కావచ్చు, పాత సెక్రటేరియట్లో మనకి సెక్రటేరియట్ ముందు తెలుగు తల్లి విగ్రహం కనిపించేది. ఒక చేతిలో కలశం, ఇంకో చేతిలో చెరుకు గడతో కిరీటం, ఆభరణాలు, చీరకట్టు, కాళ్ళకి పారాని, మెట్టెలు, అందెలు, ఇట్లా తెలంగాణ తల్లి కొంత పోలికగా ఉండే తెలుగు తల్లి విగ్రహం కనిపించింది. కానీ ఉద్యమం సమయంలో పట్టుబట్టి ప్రతి ఒక్కరిలో ఉద్యమ స్ఫూర్తి నింపాలి అని చెప్పేసి ఇట్లా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపుదిద్దుకున్నారు. అయితే మొదటగా తెలంగాణ తల్లి విగ్రహం రూపుదిద్దుకునే ముందు తెలంగాణ పల్లెల్లో ఉండే కట్టుబొట్టు ఎట్లా ఉంటుందో అట్లాంటి చీరతో, కంటెతో, ఎటువంటి నగలు లేకుండా ఉండేది. ఆ తర్వాత మళ్ళీ ఆ తెలంగాణ తల్లి విగ్రహం ఇట్లుండొద్దు, తెలంగాణ తల్లి విగ్రహం చూస్తే బంగారు తెలంగాణ గుర్తుకు రావాలి తప్ప తెలంగాణ వెనుకబడి రాష్ట్రంగా ఉండేటట్టు ఆ చిహ్నంగా తెలంగాణ తల్లి ఉండొద్దు అని ఇంకొక కొత్త ప్రయోగం చేసిన పరిస్థితులు. మళ్ళీ ఇంకోసారి తెలంగాణ తల్లి విగ్రహం పైన ఎన్నో చర్చలు జరిగిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇట్లా రూపొందించిన పరిస్థితి. అయితే తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర మనం చూస్తుంటే తెలంగాణ తల్లికి కిరీటం మనం చూస్తుంటాం. ఇందులో ప్రత్యేకంగా కోహినూరు వజ్రం ఉండేటట్టు కూడా డిజైన్ చేసిన పరిస్థితి. అండ్ తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ అంటే అందరి కూడా ఎరకనే తెలంగాణ పండుగలకి, సాంప్రదాయానికి, తెలంగాణ మహిళ ఆత్మగౌరవానికి, అస్తిత్వానికి ప్రతీకగా నిలుస్తుంది. సో అట్లాంటి తెలంగాణ తల్లి చేతిలో ఖచ్చితంగా తెలంగాణ బతుకమ్మ ఉండాల్సింది అని చెప్పి ఇట్లా తెలంగాణ బతుకమ్మని రూపుదిద్దిండ్రు. తర్వాత తెలంగాణ తల్లి అంటే నిండుగా ఉండాలి, తెలంగాణలో ఆత్మగౌరవంగా ఉండాలి, స్ఫూర్తిగా ఉండాలి, ఉద్యమానికి ఊపిరి పోసేటట్టు ఉండాలి అని చెప్పేసి ఇట్లా తెలంగాణ తల్లికి సంబంధించిన నగలు కావచ్చు, చీర కట్టు కావచ్చు, అండ్ దాంతోపాటు తెలంగాణ తల్లికి అందెలు, మెట్టెలు ఇవన్నీ కూడా అలంకరించిన పరిస్థితి. అయితే ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహానికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. ఏంటి తెలుసా? తెలంగాణలో గద్వాలు, పోచంపల్లి ఇవి రెండు కూడా కేవలం చేనేత కార్మికులతో నిండి ఉండే పరిస్థితి. చేనేత కార్మికుల కష్టాలు ఉద్యమం సమయంలో బయటపడ్డ పరిస్థితి. అందుకనే ఆ చేనేత కార్మికుల కష్టాలకు ప్రతీకగా, ఇక్కడుండే చేనేత కళాకారులకు ప్రతీకగా ఇట్లా అమ్మవారికి సంబంధించిన ఒక చీర అనేది అలంకరించడం జరిగింది. అండ్ తెలంగాణ వాళ్ళ ప్రతీకగా, సాంప్రదాయానికి ప్రతీకగా బతుకమ్మ. అండ్ ఇక్కడ ఏదైతే మనకు కనిపిస్తుందో ధాన్యం, తెలంగాణ ధాన్య భండాగారంగా ఉండాలి. ప్రత్యేకంగా పాలమూరు ఎడారిగా మారిన సందర్భం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు. సో మెదక్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, పంట పొలాల కోసం చాలామంది కూడా రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఉండే. సో వాళ్ళకి ఇండికేషన్గా ఇట్లా ధాన్య
ఒక చేతిలో ఉండేటట్టు తెలంగాణ తల్లిని రూపుదిద్దుకున్నారు. సో ఉద్యమం సమయంలో అందరం కూడా తెలంగాణ తల్లి విగ్రహంతోనే ఉద్యమానికి ముందు పెట్టిన సందర్భం, ముందుకెళ్ళిన సందర్భం, స్ఫూర్తినిచ్చిన సందర్భం, అందరినీ ఏకం చేసిన సందర్భం, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఓయో గడగడలాడిన సందర్భం కూడా తెలంగాణ తల్లి విగ్రహంతోనే. సో అట్లాంటి తెలంగాణ తల్లి మరి ఇప్పుడు ఎట్లా రూపుదిద్దుకుందంటే ఒక్కసారి ఇట్లా చూద్దాం. సో ఇక్కడ కొత్తగా సర్కారు ఇట్లాంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటేరియట్ ముందు ఇనాగరల్ చేయబోతుంది. సో దానికి సంబంధించిన ఒక లీకులతో ఈ ఫోటో అనేది బయటకు వచ్చింది. సో ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం చూస్తుంటే తెలంగాణ రచయితలు, కవులు, కళాకారులు, తెలంగాణ ప్రజల నుంచి కొంత నెగిటివిటీ అనేది మొదలైంది. ఎందుకంటే తెలంగాణ తల్లి ఒక దేవతగా భావించిండ్రు, దేవతగా పూజించిండ్రు, దేవతగానే ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్ళిన పరిస్థితి. కానీ ఇక్కడ మనం తెలంగాణ తల్లి విగ్రహం చూస్తుంటే తెలంగాణ మహిళ కట్టుబొట్టు ప్రాతినిధ్యం వహించేలా, కట్టుబొట్టు ఎట్లా ఉంటుందో అది ఇండికేట్ చేసేలా ఉంది. సో తొలుత కూడా తెలంగాణ తల్లి విగ్రహం ఇట్లా కాకుండా కొంత చీరలు, నగలు లేకుండా ఉన్నప్పుడు దాన్ని కవులు, రచయితలు, కళాకారులు అందరూ కూడా ఇట్లాంటి విగ్రహం ఉండొద్దు అని తిరస్కరించిన పరిస్థితి. ఎందుకంటే తెలంగాణ తల్లి విగ్రహం ఎవరు చూసినా కానీ తెలంగాణ రాజసం ఉట్టిపడేటట్టు ఉండాలి, ఎవరు చూసినా కానీ తెలంగాణ ఉద్యమం స్ఫూర్తిగా ఉండాలి. ఇట్లా బంగారు తెలంగాణకి తెలంగాణ తల్లి చూడంగానే తెలంగాణలో ఉండే పాడి పంట గుర్తుకు రావాలి, తెలంగాణ సంస్కృతి బతుకమ్మ గుర్తుకు రావాలి అని కళాకారులు పట్టుబట్టి మరి ఇట్లాంటి రూపం దిద్దుకున్నారు. కానీ ఇవాళ మనం చూస్తుంటే తెలంగాణ సాంప్రదాయాన్ని ప్రతిబింబించే బతుకమ్మ లేని పరిస్థితి. తర్వాత కేవలం ధాన్యం మాత్రమే ఉంది. తెలంగాణ తల్లికి ఆభరణాలు అంటే కేవలం తెలంగాణలో ఇప్పుడు కూడా చాలా తక్కువ సందర్భాలు, గ్రామీణ ప్రాంతంలో ఒకప్పుడు ఉండే కంటి కావచ్చు, ఇగో ఇట్లాంటి గుండ్లమాల కావచ్చు, కమ్మల బుట్టాలు, ముక్కు పోగు కాదు ముక్కెర కావచ్చు, అండ్ పాదాలకి మనం చూస్తుంటే మెట్టలు అందెలు ఉన్నాయి, అండ్ చేతికి కూడా మట్టి గాజులతో ఉంది. సో మట్టి గాజులతో ఉండే తెలంగాణ తల్లిని కవులు, కళాకారులు మాత్రం స్వాగతించే పరిస్థితి లేదు. ఎందుకంటే తెలంగాణ తల్లి ఒక దేవతగా ఉంది కాబట్టి ఇట్లా తెలంగాణలో ఉండే ఒక మహిళను పోలినట్టు ఉంది అనే ఒక విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. అయితే మొత్తానికైతే తెలంగాణ సర్కారు ఇట్లాంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రజల ముందుకు దేబోతుంది. తెలంగాణ ఉద్యమం తర్వాత తెలంగాణలో ఉండే బీఆర్ఎస్ పార్టీ పాలన తర్వాత, అంటే దాదాపు 10 సంవత్సరాలు దానికంటే ముందు ఉద్యమం సమయం నుంచి కూడా తెలంగాణ గుండెల్లో తెలంగాణ తల్లి విగ్రహం అంటే ఇట్లా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఆ ఆనవాళ్ళు లేని పరిస్థితి. సో తెలంగాణ తల్లి విగ్రహం అనగానే ఇప్పుడు ఇట్లాంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మనం కొత్తగా చూడాల్సిన సిచ్యువేషన్ అయితే తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది. అయితే ఇంకొక ఇక్కడ చిన్న ట్విస్ట్ అనేది ఉంది. సో ఇక్కడ కాంగ్రెస్ సర్కారు నుంచి లీకులు వచ్చినాయో, సో ఒక ఫోటో అయితే మనకు బయటకు వచ్చింది. సో ఇందులో ఎట్లయితే పచ్చచీర కట్టుకొని మట్టి గాజులు పెట్టుకొని అభయ హస్తం ఇస్తూ, కానీ ఇక్కడ తెలంగాణ పాత విగ్రహం లేదంటే ముందు విగ్రహం ఏదైతే ఉన్నదో ఎక్కడ కూడా అభయహస్తం ఇస్తూ కనిపించదు తెలంగాణ తల్లి. సేమ్ హ్యాస్టీస్ ఇట్లాంటి ఫోటో ఇంకొకటి కూడా వైరల్ అవుతుంది. అది ఏంది అని అంటే ఒక్కసారి మనం చూద్దాం. సో ఇదైతే ఇప్పుడు కొత్తగా ఉండే తెలంగాణ తల్లి విగ్రహం, అండ్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా. సో ఇది కూడా తల్లి విగ్రహమే, కాకపోతే మన తెలంగాణ తల్లి విగ్రహం కాదు, ఉమ్మడి రాష్ట్రంలో ఉండే తెలుగు తల్లి విగ్రహం అంతకన్నా కాదు. పోనీ మద్రాసీలతో మనం ఉన్నప్పుడు వాళ్ళు ఏమైనా రూపొందించారంటే ఆ విగ్రహం అంతకన్నా కాదు. సో ఇట్లాంటి మార్పులు చేర్పులు కాంగ్రెస్ ప్రభుత్వంలో సర్వసాధారణం అని ఇట్లాంటి పిక్ ఒకటి వైరల్ అవుతుంది. సో ఈ ఎక్కడ రూపుదిద్దుకుంది అంటే ఇది ఛత్తీస్గఢ్కి సంబంధించిన తల్లి విగ్రహం. ఇక మనం తెలంగాణ తల్లి ఎట్లా పిలుచుకుంటామో నేను కూడా కొద్దిసేపటికి ఛత్తీస్గఢ్ తల్లిగా నేను చెప్తూ ఉంటాను. సో ఛత్తీస్గఢ్లో ఉండే వాళ్ళ వేషధారణ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఇండికేషన్స్ అంటే ధాన్యానికి సంబంధించి కావచ్చు, వ్యవసాయానికి సంబంధించిన ఇండికేషన్గా మనకి ఇక్కడ ధాన్యం అండ్ దాంతోపాటు ధాన్యానికి ఇండికేషన్గా ఇట్లా వాళ్ళు వేసుకునే జ్యువెలరీ సర్వసాధారణంగా ఏదైతే వేసుకుంటారో సో అది, అండ్ ఇక్కడ ఒక గవ్వలతో తయారు చేసిన కిరీటం కనిపిస్తుంది. సో ఇదంతా వేషధారణ ఒకెత్తైతే ఇక్కడ మళ్ళా మనకి అభయహస్తంతో కనిపిస్తుంది. సో ఈ పిక్చర్ చూసిన తర్వాత చాలామంది కనిపిస్తుంది ఛత్తీస్గఢ్ తల్లి అభయహస్తమే ఇప్పుడు తెలంగాణ తల్లి సర్కారు ప్రవేశపెట్టబోతుంది, లేదంటే ఇన్స్టాల్ చేయబోతుంది, లేదంటే బయటకు ఒక లీక్ త్రూ ఇచ్చిన తెలంగాణ తల్లి కూడా అభయహస్తం ఇవ్వడంతో అభయహస్తం ఇచ్చేది తెలంగాణ తల్లియా లేదంటే ఇది కాంగ్రెస్ తల్లియా అని ఒక వివాదం కూడా మొదలు కాబోతుంది. మరి రేపు
తెలంగాణ తల్లి విగ్రహం హ్యాస్టీజ్ మనం ఇప్పటివరకు చూసిన పిక్ ఏదైతే ఉందో ఇదే ఇన్స్టాల్ చేస్తే గనక మరి కవులు కళాకారుల పరిస్థితి ఎట్లా ఉంటుంది? తెలంగాణలో ఇప్పటి వరకు కూడా తెలంగాణ తల్లిగా పూజలు అందుకొని ప్రతి గ్రామంలో, ప్రతి గూడెంలో, ప్రతి పల్లెల్లో కూడా ఉండే తెలంగాణ తల్లి విగ్రహాల పరిస్థితి ఏంటి అనే ఒక ప్రశ్న అయితే ఉత్పన్నమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. మరి దీనికి సర్కారే సమాధానం ఉంటుంది. సో మొత్తానికైతే తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. సో మరి దీన్ని ఎంతవరకు తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారనేది మనం కూడా ఎదురు చూద్దాం.